రాష్ట్ర రాజధానిగా పేరుగాంచిన అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడలో కొన్ని ప్రాంతాల పేర్లు వినిపిస్తే మాత్రం ఇటు పోలీసులకి అందరికీ కూడా ఒక్క క్షణం గుండెల్లో దడ కలిగించే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. విజయవాడలోని భవానీపురం, కొత్త రాజరాజేశ్వరిపేట, పాత రాజరాజేశ్వరిపేట, పూర్ణనందిపేట ఇలా కొన్ని ఏరియాల్లో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అక్కడ ఉన్న స్థానికుల మీద గొడవలకు వెళ్ళడం, అలాగే దాడి చేయడం, గంజాయి మత్తులో రోడ్ల మీద తూలిపోవడం ఇలాంటి సంఘటనలు కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా వాళ్ళని ఎంత కంట్రోల్ చేసినా కూడా ఎప్పటికప్పుడు బ్లేడ్ బ్యాచ్ కాస్త గంజాయి బ్యాచ్గా, గంజాయి బ్యాచ్ కాస్త బ్లేడ్ బ్యాచ్గా ఎప్పటికప్పుడు పునరావృతం అవుతూనే ఉన్నాయి. మరి ఇక్కడ నేను ప్రజెంట్ రాజరాజేశ్వరిపేటలో ఉన్నాను. ఇక్కడ ప్రాంతవాసులు అంటే ఇక్కడ స్థానికులు వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు, ఎలా ఉంటుంది అసలు ఈ ఏరియాలో, సాయంత్రం అయితే ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాము. ముఖ్యంగా మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇంట్లో పిల్లల్ని వదిలి వెళ్ళాలన్నా, స్కూల్కి ఒంటరిగా పంపించాలన్నా ఇక్కడ స్థానికుల్లో కొంత భయం అయితే కనిపిస్తూ ఉంది అనేది మనం మెయిన్గా తెలుసుకున్న విషయము. ఇక్కడ ప్రాంతంలో అంటే ఎలా జరుగుతాయి, సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడెక్కడ వీళ్ళు ఉంటున్నారు అనే విషయం కూడా ఇక్కడ స్థానికులతో మనం మాట్లాడి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏళ్ళు గడుస్తున్నా కూడా ఎలాంటి మార్పు రాకపోవడం మనం ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. మరి అఫీషియల్గా రాజధాని మనకి అమరావతి పక్కనే ఉన్న విజయవాడలో ఇలాంటి పరిస్థితులు కనిపించడం అనేది నిజంగా బాధాకరమైన విషయము. వీటికి శాశ్వత పరిష్కారం ఏ విధంగా చూడొచ్చు, వాళ్ళని ఎలా అరికట్టొచ్చు అనే విషయాలు కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్థానికులతో మాట్లాడే పరిస్థితి అయితే మనకు ఉంది. స్థానికులతో మాట్లాడదాము. అంటే తగ్గిందండి బాగా. ఈ గవర్నమెంట్లో బాగా ఫిల్టర్ చేశారు. హోమ్ మినిస్టర్ వార్నింగ్స్ కానివ్వండి, అసలు గంజాయి పైన ఫస్ట్ టాస్క్ ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు న్యూస్ ఛానల్ చూస్తుంటే గంజాయి అరికట్టడం, డ్రగ్స్ మాఫియా ఇదే వినపడుతుంది ఎక్కువ. నాకు తెలుసండి ఇప్పుడు ఏరియాలో మీరు చెప్పినట్టుగా ఎక్కువ హల్చల్ రైల్వే ట్రాక్ పైన అండి ఎక్కువ ఉంటుంది. రైల్వే వాళ్ళు కూడా ఫోకస్ పెట్టారు. ఈ ఆర్పిఎఫ్ కానీ జిఆర్పి వాళ్ళు కానీ ఎక్కడ చూస్తున్నా ఫిల్టర్ చేశారు. తగ్గింది మేడం, బాగా తగ్గింది. గంజాయి అనేది తగ్గింది. లేకపోతే అల్లకల్లం కూడా ఇంతకుముందు 10 దాటిన తర్వాత ఓల్డ్ ఆర్ఆర్పేటకి న్యూ ఆర్ఆర్పేటకి వెళ్ళబాకండి రా అన్న ఒకటి ఉండేది. ఈజ్ రెక్టిఫై ద ప్రాబ్లం. ఉన్నాయి మేము చిన్న ఉంటాయి. ఒకేసారి సమాజ వ్యవస్థలో మార్పు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. నేను మొత్తం లేదండి క్లియర్గా ఉందని చెప్పి అబద్ధం చెప్పినట్టుగా ఉంటాను. అయితే స్లోగా తగ్గుతుంది. అది గవర్నమెంట్ కొన్ని ఏరియాస్లో పూర్తిగా అంటే మీరు అన్నట్లు అక్కడక్కడ జరుగుతున్నప్పటికీ ఇంకొన్ని ఏరియాస్లో మీరు అన్నట్లుగా రాత్రి 7-8 అయినా కూడా స్థానికులు భయపడే పరిస్థితి కూడా ఉంది సార్. నో మేడం, అది ఒకప్పుడు అక్కడ 20 years బ్యాక్. పాత రాజరాజపేట అంటే 20 years బ్యాక్. అబ్బో అది అక్కడ ఎందుకురా బ్లేడ్ బ్యాచ్, అమ్మో తొందరగా వెళ్ళిపోవాలి ఇళ్ళకి, అక్కడ ఎందుకు ఉంటున్నారు రెంట్ కన్నా కూడా ఉన్నాయి మేడం. ఇప్పుడు అలాంటి లేదండి. ఇప్పుడు స్థలం కొనాలని ఇప్పుడు కొనలేరు ఇక్కడ. ఇప్పుడు కొత్త రాజపేట సైడ్ మేడం, సింగనగర్ అక్కడ సైడ్ కొనలేరు. ఒకప్పుడు గజం 500 ఉండేది. ఇప్పుడు చూడండి మేడం, గజం వచ్చి చాలా రేట్ ఎక్కువ ఉంది ఐ థింక్. అవును మేడం, ఇది ప్రివ్యూల్ ఇంప్లిమెంట్ మేడం. అలాంటిది ఏం లేదు మేడం. అది ఒకప్పుడు ఉన్నది మాట, వాస్తవం మీరు చెప్పినట్టుగా ఇప్పుడైతే లేదు మేడం. ఇప్పుడు కావాలి మీరు రైల్వే ట్రాక్ అన్న ఈవినింగ్ టైంలో మీరు చూడాలంటే ఎప్పుడన్నా అండి రైల్వే ట్రాక్స్ పైన ఉంటారు. అది మీరు చూడొచ్చు ఒకసారి. ఇప్పుడు వాళ్ళు కూడా కనబడరండి మీకు. మంది వ్యభిచారులు, 10 మంది నిజాతి పరులు, అటు గాని ఇటు గాని. అది చూడండి, ఇల్లు ఊరేస్తారు అక్కడ. వీళ్ళు చాలు వాళ్ళకి చెప్పడానికి. పెద్ద వాళ్ళు తిరుగుతారు కానీ దొరకరు వాళ్ళకి. అబ్బో బిల్డింగ్ మీద బిల్డింగ్ జంప్ అయిపోతారు. అవుతాయి 7 నుంచి తెల్లవారు 4 వరకు గొడవలు, తాగుళ్ళు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, యాక్సిడెంట్లు, బైకులు కాల్చుకోవడాలు అన్నీ చాలా జరుగుతాయి. ఓల్డ్ ఆర్ఆర్పేటకు సంబంధించిన బస్ స్టాండ్ అది మనకు కనిపిస్తూ ఉంది కదండి. ఎంత నిరుపయోగంగా పడుందో. ఎవరైనా వచ్చి మహిళలు కానివ్వండి, లేకపోతే వారి పని నిమిత్తం బస్సు ఎక్కాల్సిన వాళ్ళు అక్కడ నిలబడడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడే చాలామంది కూడా బ్లేడ్ బ్యాచ్ వాళ్ళ స్థావరాలుగా ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండడం, అటువైపు వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని కూడా ఇబ్బందికర పదజాలంతో దూషించడము, వాళ్ళల్లో వాళ్ళే తాగి కొట్టుకోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయంట. అలాగే బస్ స్టాప్
పక్క నుంచి ఆ పైనుంచి ఎర్రకట్ట వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా ఉంది. ఎంతో సౌకర్యవంతంగా అలాంటి మెట్ల మార్గం నిర్మించినప్పటికీ అది కూడా నిరుపయోగంగా ఉండిపోయింది. ఎందుకంటే అక్కడే బ్లేడ్ బ్యాచ్ కానివ్వండి, గంజాయి బ్యాచ్ కానివ్వండి ఉండడంతో అటువైపు వెళ్ళాలంటే ఆడవాళ్ళైనా లేదా చిన్నపిల్లలైనా సరే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. బ్లేడ్ బ్యాచ్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు బాగుండేదండి, ఇప్పుడు కొంచెం తగ్గింది. అంటే అయినా రాత్రిపూట కొంచెం ఫ్యామిలీ తిరగాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. చాలామంది వచ్చి చెప్పారు. చెప్తే నేను అంత ఏం లేదు అని చెప్పాను. కానీ నిన్న ఒక విషయం ఒక పెద్ద ఆయన నాకు చెప్పారు, ఏం సార్ ఇట్టున్నారంటే అటు రాజరాజపేటలో స్థలం కొందామనుకున్నా ఖాళీ నాకు నేను కొనలేకపోయాను. ఎందుకంటే మా పిల్లలు చిన్న పిల్లలతో రాత్రి ఒకవేళ బయట నుంచి నైట్ వస్తున్నా లేడీస్ వస్తున్నా ఆపుతారు అన్నట్టు చెప్తున్నారు. లేదు సార్ అలా ఏం లేదంటే, లేదు సార్ ఉంది మీరు అలా అంటున్నారు, అందుకని అటు నుంచి ఇటు వచ్చేసాను అంటున్నారు. అందువల్ల దానికోసం ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది కొంచెం తగ్గినట్టు కనపడింది, కానీ మళ్ళీ బయటపడుతుందంటే నాకు తెలుస్తుంది. అది బాగా అసలు దానికి బాగా చొరవ తీసుకొని నిర్మూలించాలండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడంతా ముస్లిమ్స్ ఏరియాలో ఉంది ఇప్పుడు, అయినా వాళ్ళు కూడా భయపడుతున్నారు. దానివల్ల కొంచెం నిర్మూలిస్తే బాగుంటుంది. అది గంజాయి అనేది అది కూడా తగ్గింది, అంత ముందులా లేదు, పర్లేదు. ఇప్పుడు గంజాయి అంతా కనపడలేదు. ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది కొంచెం చూసుకోవాలి. దానికోసం ఈ మధ్య ఏం లేదండి, గొడవ ఏం లేవు, ఇప్పుడు పర్లేదు. అప్పుడు ఇంతకుముందు కానీ ఈ మధ్యలో అంత గొడవ లేవు. ఈ 6 నెలల నుంచి చూశాను, బాగానే ఉంది. ఏమంత ఇంతవరకు వాళ్ళని కంట్రోల్ చేసినా కూడా వాళ్ళు కూడా కొన్ని ఏరియా ప్రాంతాల పేర్లు వింటే ఒక్కసారిగా భయపడి వెనకడుగు వేసే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పగలు లేదు, రాత్రి లేదు, సమయంతో అస్సలు పనే లేదు. అయినా కూడా ఈ టైంతో పని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు రోడ్ల మీదే తిరుగుతూ ఉండడము. స్కూల్కి పిల్లల్ని ఒంటరిగా బయటికి పంపించాలంటే కూడా తల్లిదండ్రుల్లో కొంత భయమైన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. ఏదైనా సమాచారం ఎవరికైనా అందించినా ఇక్కడ ఈ పరిస్థితి ఉంది అని పోలీసులకు కానీ, మీడియా వాళ్ళకు కానీ, లేదా రాజకీయ ప్రతినిధులకు కానీ తెలియజేయాలి అనుకుంటే ఎక్కడ వాళ్ళ మీద తిరిగి దాడి చేస్తారా అనే భయం కూడా ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. చాలా ట్రై చేశాను నేను. లోపలికి వచ్చిన తర్వాత ఎవరినైనా ఏంటమ్మా ఇక్కడ పరిస్థితి అంటే ఆఫ్ ది కెమెరా చెప్తున్నారు, కానీ ఆన్ కెమెరా చెప్పడానికి కొంచెం వాళ్ళల్లో భయం అనేది కనిపిస్తుంది.